ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా పేరొందిన కృష్ణా జిల్లా ఇప్పుడు అదే పార్టీకి తలనొప్పిగా మారుతుంది. పాత నేతలు కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు రోజు రోజుకు తీవ్రమవుతుంది. ఒకవైపు ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ, మరోవైపు సోదరుల మధ్య తీవ్రమైన ఘర్షణ, ఇంకోవైపు మాజీ మంత్రి వర్సెస్ ప్రస్తుత ఎమ్మెల్యే. ఇలా అన్ని వైపుల నుంచి విభేదాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. పార్టీ నాయకత్వం వెంటనే జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దకపోతే ఈ కంచుకోటకు బీటలు వారే ప్రమాదం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కృష్ణా జిల్లాలో అత్యంత చర్చనీయాంశంగా మారిన వ్యవహారం తిరువురులో మొదలైంది. తిరువురు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు అమరావతి ఉద్యమం నేపథ్యం నుంచి ఎదిగిన నేత. విద్యావేత్తగా, స్పష్టమైన రాజకీయ అవగాహన కల నాయకుడిగా గుర్తింపు పొందారు. ఏ అంశాన్నైనా వేగంగా స్పందించడం, నేరుగా మాట్లాడటం ఆయన శైలి. అయితే అదే ఆవేశం ఆయనను వివాదాస్పదుడిగా చేసింది. శ్రీనివాసరావు దూకుడైన వ్యవహార శైలి వల్ల సొంత పార్టీ శ్రేణులే తీవ్రమైన అసంతృప్తి పెరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. తిరువురు నియోజకవర్గ బాధ్యతలను విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి అప్పగించింది. ఆ నిర్ణయం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. అప్పటి నుంచి తిరువురులో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ పోరు నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్నిపై ఒకదాని తర్వాత ఒకటి సంచలనాత్మక ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ వివాదం జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఆరోపణల తీవ్ర దృష్ట్యా ఎమ్మెల్యే శ్రీనివాసరావుపై పార్టీ చర్య తీసుకుంటుందని అందరూ భావిస్తున్నా సస్పెన్షన్ విషయంలో టీడీపీ వెనకడుగు వేస్తోంది. ఈ వైఖరి పార్టీ హైకమాండ్ ఎంత ఇబ్బందికరమైన స్థితిలో ఉందో స్పష్టం చేస్తోంది. కృష్ణా జిల్లాలో టీడీపీకి మరో సంక్షోభం మైలవరం నియోజకవర్గం నుంచి వస్తోంది. ఇక్కడ అసలు వ్యవహారం మరింత సంక్లిష్టంగా ఉంది. 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ ఇదే నియోజకవర్గంలో పాతుకుపోయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆ ఎన్నికల్లో సీటు వదులుకోవాల్సి వచ్చింది. వైసీపీ నుంచి వలస వచ్చిన నాయకుడికి అవకాశం ఇవ్వటం కోసం సొంత పార్టీలో దీర్ఘకాలిక సేవలు చేసిన సీనియర్ నేతను త్యాగం చేయటం సాధారణ రాజకీయాల్లో తీవ్రమైన అసంతృప్తి రేకెత్తించింది. ఈ అసంతృప్తి అక్కడితో ఆగలేదు. ఈ ఎన్నికల అనంతరం వసంత కృష్ణ ప్రసాద్ వర్గం దేవినేని ఉమామహేశ్వరరావు వర్గాన్ని క్రమంగా అణిచివేస్తోందని తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక పార్టీ కార్యక్రమాల్లో వారికి అవకాశం ఇవ్వటం లేదని, నిర్ణయాల్లో భాగస్వాముల్ని చేయటం లేదనే ఆందోళనలు పెరుగుతున్నాయి. అన్నిటిని మించి ఇంతకాలం పార్టీకి అంకిత భావంతో సేవ చేసిన దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇప్పటి వరకు ఒక్క నామినేటెడ్ పదవి కూడా లభించలేదు. ఇది ఆయన వర్గంలో రగులుతున్న అసంతృప్తికి కేంద్రంగా మారింది. నాయకత్వం వెంటనే స్పందించి ఈ నిర్లక్ష్యాన్ని సరిదిద్దకపోతే మైలవరంలో పార్టీ సంఘటిత శక్తి ముక్కలవుతుందని అనుభవజ్ఞులు హెచ్చరిస్తున్నారు. కృష్ణా జిల్లా రాజకీయాలకు మరింత నాటకీయ మలుపు ఇచ్చిన సంఘటన కేశినేని సోదరుల వ్యవహారం. ఇది ఒక్క పార్టీ వివాదం కాదు, సొంత సోదరుల మధ్య రాజకీయ పోరు. విజయవాడ నుంచి వరుసగా 2 సార్లు టీడీపీ ఎంపీగా ఎన్నికైన కేశినేని నాని 10 ఏళ్ల పాటు పార్టీకి అంకితంగా పనిచేశారు. కానీ పార్టీ నాయకత్వంపై వ్యక్తిగత కారణాలతో అసంతృప్తి చెందడంతో ఆయన 2024లో ఎన్నికలకు ముందు టీడీపీకి వీడ్కోలు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి విజయవాడ నుంచి పోటీ చేశారు. అయితే అదే సీటు నుంచి సోదరుడు కేశినేని చిన్ని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. చివరకు నాని తన సొంత సోదరుడి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే నాని దృష్టిలో ఆయన తన రాజకీయ పతనానికి మూల కారణం సోదరుడు చిన్నినేనని, పార్టీలో తన స్థానాన్ని, అవకాశాలను దెబ్బతీసింది చిన్నే అని ఆయన నమ్మకం. ఈ కారణంగా నాని ఇప్పుడు సోదరుడు చిన్నిపై వరుసగా సంచలనాత్మక ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఒకప్పుడు కలిసి పనిచేసిన ఇద్దరు సోదరులు ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. ఇది జిల్లా రాజకీయాల్లో అత్యంత సంచలనాత్మక పరిణామంగా మారింది. నాని చేస్తున్న ఆరోపణలు కేవలం వ్యక్తిగత కోపంతో చేస్తున్నారా, లేక రాజకీయంగా టీడీపీ నాయకత్వాన్ని దగ్గరవటానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఈ సోదరుల పోరు జిల్లా రాజకీయాలను హీటెక్కిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కృష్ణా జిల్లాలో ఒకే సమయంలో 3 చోట్ల అంతర్గత వివాదాలు రాజుకోవటం పార్టీ నాయకత్వానికి తీవ్రమైన సవాలుగా మారింది.
తిరువూరులో ఎమ్మెల్యే ఎంపీ వివాదానికి స్పష్టమైన పరిష్కారం చూపాల్సి ఉంది. సస్పెన్షన్ చేయలేకపోవడం నాయకత్వ బలహీనతను సూచిస్తోంది. మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమను గుర్తించి తగిన పదవి ఇవ్వకుండా ముందుకు వెళితే సీనియర్ నేతల నమ్మకం దెబ్బతింటుంది. కేశినేని నాని ఆరోపణల వ్యవహారంలో చిన్ని మీద పార్టీ ఎటువంటి వైఖరి తీసుకుంటుందనే దానిపై అందరి దృష్టి ఉంది. ఈ 3 వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించకపోతే అత్యంత బలమైన కోటగా ఉన్న కృష్ణా జిల్లా పార్టీకి ప్రమాదంగా మారే అవకాశం ఉంది. గెలుపు తర్వాత ఐక్యత పెంచుకోవటానికి బదులు విభేదాలను పెంచుకోవటం దీర్ఘకాలంలో పార్టీకి నష్టదాయకమేనని రాజకీయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో టీడీపీ చాలా సంవత్సరాలుగా అజేయ శక్తిగా నిలిచింది. ఆ పేరు గుర్తింపు నిలబెట్టుకోవాలంటే నేతల మధ్య విభేదాలను వేగంగా పరిష్కరించడం, అందరికీ గౌరవప్రదమైన స్థానం కల్పించడం, పార్టీ నేతల అనుభవాన్ని గౌరవించడం అత్యవసరం. లేకపోతే కృష్ణా జిల్లా అభివృద్ధికి, పార్టీ ఐక్యతకు పెద్ద విఘాతం కలగటం తప్పదు. ఈ విఘాతం భవిష్యత్తు ఎన్నికల్లో పార్టీకి తీవ్రమైన మూల్యం చెల్లించే పరిస్థితికి దారి తీస్తుందని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.